నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు. ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు, ప్రత్యేక పూజలతో పులకించిపోయిన భక్తులు, ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్న గుంటూరు నగరం. గుంటూరు నగరంలో వినాయక చవితి ఉత్సవాలు అంబరాన్నంటాయి. సర్వాంగ సుందరంగా ఏర్పాటు చేసిన చలువ పందిళ్లలో గణనాథుడు భక్తులకు దర్శనమిచ్చి కనువిందు చేశాడు. ఏ వీధిలో చూసినా వినాయకుడే, ఏ ఇంట అడుగిడినా పండుగ శోభే. ఈ పావన సంబరం చూడడానికి ముక్కోటి దేవతలు భూమికి దిగి వచ్చినట్టు నగరమంతా ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. ఓ బొజ్జ గణపయ్య, నీ బంటు నేనయ్యా అంటూ భక్త జనం ఉప్పొంగిపోయింది. పార్వతీ పదగే హర హర మహాదేవ్ దేవోలో గణపతి భగవానికి ముఖాయ నమః ఏకదంతాయ నమః గజాయ నమః. ఉన్న రైతు సోదర సోదరీమణులందరికీ, రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ఈ రాష్ట్రం సమగ్ర అభివృద్ధి చెందాలని, తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించే వ్యవసాయం లాభసాటిగా ఉండాలని, ప్రత్యేక హోదా, ప్రత్యేక నిధులు చంద్రబాబు నాయుడు గారు బైఫర్కేషన్ యాక్ట్లో ఏవైతే పెట్టారో అవన్నీ తక్షణం కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కేటాయించి ఇమ్మీడియట్గా కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని, ఆర్థికంగా లోటు ఉన్నటువంటి రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని, అదేవిధంగా వర్షాభావ పరిస్థితుల్లో కూడా ఈనాడు వినాయక చవితి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మరి అన్ని విఘ్నాలు కూడా తొలగిపోయి ఈ రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధి జరుగుతుందని చెప్పి, అదే మాదిరిగా మరి ఈ నవ్యాంధ్ర రాజధాని నిర్మాణంతో పాటుగా ఈ రాష్ట్రంలో అన్ని జిల్లాల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పి కూడా ఆ వినాయకుడి యొక్క దయ వల్ల మరి ఆశిస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదే మాదిరిగా నాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ భాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి. ఈరోజు మా కస్టమర్ల దేవుళ్ళు అందరికి కూడా మా చందనాభ తరపున, స్టాఫ్ తరపున వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మేము 16 సంవత్సరాల మట్టి ఈ గణపతి నవరాత్రులు చేస్తున్నాము. మేము స్టార్టింగ్ నుంచి ఇప్పుడు కూడా సంవత్సరం వ్యాపారంలో కానీ, మా స్టాఫ్ ఆరోగ్య విషయంలో కానీ, మా స్టాఫ్ ఒక ఉన్నత సంపదలో కానీ, ప్రతి దాంట్లో కూడా దినదిన అభివృద్ధి మాకు జరుగుతూ ఉంది. అలాగే ఇంకా కూడా మేము మా జీవితం అంతకాలం కూడా ఈ గణపతి నవరాత్రులు చేయాలని చాలా ఆశతో ఉన్నాము. అలాగే గాలి నీరు అనే మాట కోసం ఒక మాట నేను చెప్తాను. దయచేసి అందరూ కూడా ఈ మాట ఎంతో గౌరవంతో పాలకిస్తారని కోరుతున్నాము. గాలిని పొల్యూషన్ అయిపోయింది, దాన్ని ఎవరు ఆపలేరు, దేవుడు కూడా ఆపలేడు, మీకు తెలుసు. కానీ నీరు పొల్యూషన్ అయిపోతుంది. అలా అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? గణపతిని పెడుతున్నాము, కానీ ఆర్టిఫిషియల్ గణపతిని పెడితే నీరు ఎంతో పాడైపోతుంది, మన ఆరోగ్యం మనమే పాడు చేసుకుంటున్నాము. అందుకే ఇలా నీరు పొల్యూషన్ అవ్వకూడదని మేము వరిగడ్డితోని జిగిరి మట్టితోని చేయించి పెట్టాము స్వామివారిని. గణపతి నవరాత్రులు
ప్రారంభోత్సవం చేయాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక మెటీరియల్తో చేయండి, కానీ ఆర్టిఫిషియల్తో మాత్రం వద్దు. దయచేసి సహకరించండి. 10 మంది ఆరోగ్యాన్ని కాపాడండి, మన ఆరోగ్యం మనమే కాపాడుకోవడానికి ప్రయత్నించండి. ప్లీజ్ రిక్వెస్ట్, చందనా బ్రదర్స్ స్టాఫ్. రెండాలపేట 11వ లైన్ 1 నందు శ్రీ గణేష్ నవరాత్రి మహోత్సవాలు యంగ్ వన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 31 సంవత్సరాల నుండి అత్యంత వైభవంగా జరుగుతున్నవి. అదేవిధంగా 32వ సంవత్సరం మొదటి రోజు స్వామివారి పూజా కార్యక్రమం పూర్తయింది. సాయంత్రము 7 గంటలకు విఘ్నేశ్వర స్వామి పూజా కార్యక్రమం కలదు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు, శ్రీ లేళ్ల అప్పిరెడ్డి గారు, బోనబాయిన శ్రీనివాసరావు గారు తదితరులు ఈ యొక్క పూజా కార్యక్రమానికి హాజరవుతున్నారు. గాన చతురాయ గాన ప్రాణాయ గానాంతరాత్మనే గానోత్సుకాయ గానమత్తాయ గుంటూరులో అదేవిధంగా జిల్లా ప్రజలకి, రాష్ట్ర ప్రజలందరికీ కూడా మా పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్ వర్తక సంఘం తరఫున అందరికి కూడా శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ, గురు విక్రమాయ గుహ్య ప్రవరాయ గురవే గుణగురవే గురు దైత్య కల క్షేత్రే గురు ధర్మ సదారాధ్యాయ గురు పుత్ర పరిత్రాత్రే గురు పాఖండ ఖండకాయ గీత సారాయ గీత తత్వాయ గీత గోత్రాయ ధీమహి. విఘ్నేశ్వరుడి పూజ చేసుకొని ఈ సంవత్సరం మొత్తం కూడా ఏ విఘ్నాలు లేకుండా వాళ్ళ జీవితంలో సకల సుఖాలు, పిల్ల జల్లలతో, పాడి పంటలతో, సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి మరి చేస్తున్నటువంటి పూజలు భగవంతుడు మరి స్వీకరించి అందరినీ ఆశీర్వదించాలని చెప్పేసి ప్రార్థిస్తూ మరొక్కసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. గూఢగుల్ఫాయ గంధమత్తాయ గోజయ ప్రదాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీ గణేశ గుడి ఆవరణంలో నల్లజరి 0 లైన్లో పంచమ వార్షిక గణపతి మహోత్సవంలో ఈ సంవత్సరం ప్రత్యేకంగా మట్టి విగ్రహంతో పర్యావరణ రక్షించే ఉద్దేశంతో గవర్నమెంట్ పిలుపు మేరకు 13 అడుగుల మట్టి విగ్రహంతో కార్యక్రమం జరుగుతుంది. మన డిఎస్ నగర్ 4వ లైన్లో షష్టమ గణపతి మహోత్సవంలో డిఎస్ నగర్ 4వ లైన్లో జరుపుకుంటున్నాము. ఏటా ప్రతి సంవత్సరం ఇట్లాగే మా డిఎస్ నగర్ 4వ లైన్ యూత్ ఏటా విజయవంతంగా జరుపుకుంటూ వచ్చినాం. ఈ సంవత్సరం షష్టమ గణపతి మహోత్సవంలో 7 రోజులు జరుపుకుంటున్నాము. గ్రంథగీతాయ గ్రంథగేయాయ
ग्रन्थान्तरात्मने गीतलीनाय गीताश्रयाय गीतवाद्यपटवे गेयचरिताय गायकवराय गन्धर्वप्रियकृते गायकाधीन विग्रहाय गङ्गाजलप्रणयवते అంగరంగ వైభవముగా స్వామివారి ఉత్సవములు జరగబడుతున్నవి. ఇందులో భాగంగా ప్రతిరోజు నిత్యం స్వామివారిని అమలపాత్ర అలంకారాలతో, ధనలక్ష్మి అలంకారాలతో, పూల అలంకారాలతో విశేషముగా అలంకరించుతూ స్వామివారి విశేషముగా పూజ జరగబడుతున్నవి. गौरी प्रणयाय गौरी प्रवणाय गौरभावाय धीमहि ఈ వాచోద్య ఆధ్వర్యంలో అష్టాదశ అంటే 18వ గణపతి నవరాత్రులు జరుపుకుంటున్నాం. ఇవాళ మా మొదటి రోజు. 9 రోజులు నవరాత్రులు 9 రోజులు జరుగుతాయి. 9 రోజులు 9 అలంకారాలు జరుగుతాయి. రేపు అందులో భాగంగా రేపు శుక్రవారం ధనగణపతిగా స్వామివారిని అలంకారం చేసుకోగలుగుతున్నాం. ఆ ధనగణపతికి ₹1,00,00,000 మా స్వామివారి మండప అలంకారం జరుగుద్ది. ఆ రోజు తప్పనిసరిగా ప్రతిరోజు జనాలు దర్శనం చేసుకోవాల్సిందిగా కూర్చున్నాం. అలానే 11వ తారీఖు ఉదయం పూట 9:30కి गोवर्धनाय गोपगोपाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय. ఇవి ఈ రోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.